ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థపై చేసిన ఆరోపణలు ఆడలేక మద్దెల మీద పడినట్లున్నాయని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం గత దశాబ్ద కాలంగా అభివృద్ధి పదంలో నింగిని చేరిందని, ప్రపంచం భారతదేశాన్ని గౌరవంగా చూస్తోందని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ప్రజాస్వామ్య పునాది అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, బీజేపీ రాష్ట్ర ప్యానెల్ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి పానగంటి భాస్కర్, బీజేపీ తిరుపతి సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు జయంత్, బీజేపీ నాగేంద్ర, యువమోర్చా నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శతాబ్ద కాలంగా ప్రజలు భరించరాని వేధింపులతో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా బహిష్కరించారో మనకి, ప్రజలకి, ఇక్కడున్న వ్యవస్థలకి అన్నిటికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ ముందో లేకపోతే ఏదైనా వాళ్ళకి నిద్రావస్థల్లోంచి లేచి నిలబడిన తర్వాత, అదే వెలుగు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. మీరు మన ప్రజలందరూ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి అధినేత రాహుల్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థపై, ప్రజల ఎన్నికల విషయాలలో చేస్తున్నటువంటి విమర్శలు ఆడేదానికి చేతకాక మధ్యల మీద పడినట్టు విడ్డూరంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అట్లా ఆర్థికంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన స్థానాన్ని ఎక్కడో 10వ 15వ స్థానంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు 5వ 4వ స్థానంలో ఉన్నాం. ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఇది 3 స్థానానికి ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది అని అందరూ ఆశాభావం చేస్తున్నారు. అదే కాకుండా ప్రపంచ దేశాలందరూ కూడా భారతదేశాన్ని, భారతదేశ ప్రజల్ని గౌరవిస్తున్నారు. మీకు తెలుసో తెలీదు, ఇంతకుముందు గతంలో మన దేశస్తులు కానీ, మన రిప్రజెంటేషన్స్ కానీ ఎవరైనా ఒక దేశానికి వెళ్ళి భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు కూడా కాదు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా కాదు. షేక్ హ్యాండ్ ఇస్తే అసలు ఇలా చూసేవాళ్ళు. ఈ రోజు మన భారతదేశం నుంచి ఎవరైనా సరే, ఏ స్థాయి నాయకుడు వెళ్ళినా, ప్రజలు వెళ్ళినా కూడా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కాని నుంచి, టాక్సీ డ్రైవర్ల కాని నుంచి కూడా మీరు భారతదేశం నుంచి వచ్చారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారా మీకు ప్రధానమంత్రి, ఆయన బాగున్నారని అడిగే స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే పటిష్టమైన, బలమైన రాజ్యాంగాన్ని రచించి ఒక ప్రజాస్వామ్య దేశానికి కావాల్సినటువంటి అన్ని రకాల అసల్ని ఇచ్చాడు. సో అంత పటిష్టమైన రాజ్యాంగాన్ని ఈరోజు హేళన చేస్తూ, అవమానం చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే ఎంప్లాయీస్ ని అందరినీ కూడా ఈ రోజు హేళన దిశలో మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైనా ఒక ఎలక్షన్ లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం ఓటర్ ఐడి తయారు చేసుకోవాలన్నా, లేక పక్క దేశాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ఓటర్ కార్డు ఉండి ఇక్కడ ఓటర్ కార్డు కావాలన్నా, లేదా డ్రైవింగ్ లైసెన్స్లు కావాలన్నా దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. సో ఈ నియమ నిబంధనలో ఆ ఎలక్షన్ లో ఎన్రోల్మెంట్ టైము, అలాగే అబ్జెక్షన్స్ టైము అని ఒక పరిధి, అలాగే కాల పరిధి కూడా ఉంటుంది. సో అబ్జెక్షన్ ఏమన్నా ఉంటే అబ్జెక్షన్ చేయమని చెప్తారు. అలాగే దానికి ఫైనల్ కూడా వాళ్ళు పత్రికా ప్రకటనతోనే కాకుండా అవేర్నెస్ క్యాంపులు పెట్టి కూడా ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా పనిచేస్తున్న వ్యవస్థలో ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి విధానం కానీ, ఆయన మాట్లాడుతున్న విధానం ఎలా ఉందంటే యావత్ భారతదేశ ప్రజలందరినీ, ప్రజాస్వామ్యాన్ని, ఎలక్షన్ రంగాన్ని కూడా, రాజ్యాంగాన్ని కూడా అవమానించే పరిస్థితికి తీసుకొచ్చాడు. సరే ఒప్పుకుంటాం, ఒకవేళ నువ్వే కరెక్ట్ అనుకుంటాం. 25 లక్షల ఓట్లు, దొంగ ఓట్లు ఒక రాష్ట్రంలో చేశారంటే, ఒకసారి ఎన్నికై బీజేపీ మీ ప్రకారమే గెలిచిందంటాం. మరి రెండోసారి గెలిచిందంటే, మరి మూడోసారి కూడా రాజ్యాధికారానికి వచ్చిందంటే, దేశ చరిత్రలో హర్యానా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి దేని చూసి ఇచ్చారు? మోడీ గారి యొక్క పారదర్శత, అంటే ట్రాన్స్పరెన్సీ, ఆయన తీసుకుంటున్న ఏవైనా కానీ ఎలాంటి అవినీతి లేకుండా
ఆయన ప్రజల మద్దతు కూడగట్టుకొని పనిచేస్తుంటే ఈయన ఉలిక్కి పడి నిద్రలోంచి లేచి నో 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 ఇదంతా దొంగ ఓట్ల పని, మీకు రాజ్యాంగం ఇవ్వలేదు అని చెప్తే ఎంత హేళనంగా ఉందంటే అందరూ నవ్విపోతున్నారు. ఈయనకేమన్నా మతి సీమితం ఉందా లేదా? ఎందుకంటే కొన్ని విషయాలు ఒప్పుకోవాలి. కొందరు అదే చెప్తారు, జరిగిన వెంటనే తప్పులు తప్పు అని చెప్పండి, సరిదిద్దుకునే టైం ఇస్తారు, దానికి కావాల్సిన ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, అవుతుంది. కానీ 1 ఓటు 2 ఓటు 10,000 2,000 కాదు, లక్ష కాదు, 2 లక్షలు కాదు, 25 లక్షల ఓట్లు ఉంటే అందరూ నిద్రపోతున్నారా? ప్రజలందరూ నిద్రపోతున్నారా? ఎవరు కంప్లైంట్స్ ఇవ్వలేదు ఆ టైంలో? ఎవరిపై ఎలక్షన్ కమిటీకి దృష్టికి తీసుకెళ్లేదా? కోర్టుకి ఎవరు మాటలు మాట్లాడద్దు, నిరూపించని కూడా చెప్పింది. ఈ రోజు మళ్ళీ హర్యానాలో ఉన్న ఎలక్షన్ కట్టలన్నీ తీసి, అంటే ఓటర్ల లిస్టులన్నీ తీసి ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఇంకా మన దేశంలో ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి అక్కడ కూడా మాట్లాడతాడు. ఇది ఏంటి అసలు? అంతా అల్లాడిపోతున్నాం. దేశం ఎలా ఉంది, ఇతర దేశాలు మన మీద ఎలాంటి యుద్ధం ప్రకటిస్తున్నారు, అన్ని వర్గాల్లో కూడా, తినే తిండి కాడి నుంచి, చేసే పనిముట్ల కాడి నుంచి, చదివే చదువు కాడి నుంచి, ఉన్నటువంటి అన్ని రకాల దాంట్లో కూడా ఇతర దేశాలు ఇండియాని టార్గెట్ చేస్తున్నాయి. ఇది ఏదో గురుస్థానానికి వెళ్ళిపోతుంది, ఇది రేపు మనం వీళ్ళ మీద ఆధారపడిపోవాలేమో, లేకపోతే మన పరిస్థితి ఏందని. మనం ఒకరి మెప్పు కోసమో ఒకరిని మనం చెల్లడం, మన శక్తి ఏంటి, మన బలం ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. కోవిడ్ టైంలో యావత్ ప్రపంచ దేశాలన్నీ గడగడగడ వణికిపోతుంటే ఆ మెడిసిన్ కనుక్కునే విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైన అన్ని దేశాలు కూడా. కానీ ఒక్క భారతదేశం వైద్య రంగమే కాదు, శాస్త్రవేత్తలే కాదు, సైంటిస్టులు కానీ అందరూ ప్రతి ఒక్కరు కష్టపడి విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ పీరియడ్ 2-3 నెలల్లో ఆ వ్యాక్సిన్ తీసుకొని పరీక్షలు జరిపి 4 నెలల్లో మన దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఉచితంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగని గొమ్మనైపోలేదు. మనతో నమ్ముకొని ఉన్న మన చుట్టుపక్కల ఉన్న 110 దేశాలకు కూడా ఆ వ్యాక్సిన్ ని మనం ఉచితంగా పంపించాం. అంటే మన దేశం యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలియజేసే స్థానంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు.